తెలంగాణలో సాధారణం కంటే 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చిలోని రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ నమోదవుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిన్న రాష్ట్రంలోని అత్యధికంగా నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని గూడాపూర్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ గత ఏడాది ఈ సమయానికి 37 డిగ్రీలే రికార్డైంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా ఇబ్రహీంపేట, చందూర్, మాడుపులపల్లి, వనపర్తి జిల్లా పెబ్బేర్ 40.9 డిగ్రీలు, ఇక ఆదిలాబాద్ అర్బన్ 40.8 డిగ్రీలు, నల్గొండ జిల్లా తేంతెవరపల్లి, గద్వాల, వనపర్తి జిల్లా దగడ, మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ, నాంపల్లిలో 40.7 డిగ్రీలు, ఖమ్మం జిల్లా కొణిజర్ల, జగిత్యాల జిల్లా ధర్మపురి, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, యాదాద్రి జిల్లా మోత్కూరు, సిద్దిపేట జిల్లా చిట్యాలలో 40.5 డిగ్రీలు, ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ 40.4, నిజామాబాద్ లో 40.3, మెదక్ జిల్లా వెల్దుర్తి, సిరిసిల్ల జిల్లా కోనరావుపేట, సూర్యాపేట జిల్లా అనంతగిరిలో 40.2 డిగ్రీలు, కాగజ్ నగర్ లో 40.1, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ లో 40 డిగ్రీలు నమోదయ్యాయి. మార్చి రెండో వారంలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఇక ఉదయం 10 గంటల నుంచి ఎండలు పెరుగుతుండగా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వడగాలులు వీస్తున్నాయి. దీంతో మధ్యాహ్నం నుంచి బయటకు రావాలంటే పబ్లిక్ భయపడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో జిల్లాల్లో ఇప్పటికే చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ప్రాజెక్టుల్లో సైతం నీటి మట్టాలు తగ్గుతున్నాయి. దీంతో తాగునీటి సమస్య తలెత్తొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే 2 నెలల్లో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.